ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈరోజు ఒక సాంగ్ పాడుకొని ఇంకా తర్వాత వాకింగ్ చేద్దాం. నా ప్రియ యేసు రాజా ఆదుకొనుప్పుడు శోధనలో నిన్ను విడి పోనీయకు నా ప్రియ యేసు రాజా ఆదుకొనుప్పుడు. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలెనని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక చెడ్డమాడని వారు శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయండి. సో మనం ఎట్లా ఉండాలంట? కొంతమంది ఏం చేస్తారంటే అధికారులని ద్వేషిస్తూ ఉంటారు. ఒక పార్టీ అంటే ఇష్టం, ఇంకో పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, అట్లాగా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవాది దేవుడు పౌలు ద్వారా తీతుకు రాస్తున్నారు, అధికారులకు అధిపతులకు లోబడి ఉండాలి. కాబట్టి మనం ఎవరిని తిడటానికి లేదు, దూషిస్తానికి లేదు. ఒక దినాన ఆ మాటను బట్టి కూడా మనం దేవాది దేవునికి లెక్క చెప్పాలి. ఇక్కడ ఇంకేమంటున్నాడు పౌలు గారు? ప్రతి సత్కార్యం చేటుకు సిద్ధపడి ఉండవలెననియు. చూడండి, ప్రతి సత్కార్యము, సత్ ప్లస్ కార్యం, మంచి కార్యం చేయటానికి మనం ఎట్లా ఉండాలి? సిద్ధపడి ఉండాలంట. ఇప్పుడు ఎక్కడికైనా సెంటర్కి వెళ్తాం అనుకో, ఎట్లా సిద్ధపడి ఉంటామో అట్లాగే మంచి కార్యం చేయడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇంకా తర్వాత మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. రెండోది ఏం చేయాలి? ఫస్ట్ది ఏంటంటే మంచి కార్యం చేయడానికి సిద్ధంగా ఉండాలి. రెండోది మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును. మనుషులందరూ ఎడల సాత్వికం, సాత్వికం అంటే మంచి మంచి మనసుతో వాళ్ళని ప్రేమించాలి. సంపూర్ణంగా ఇది మనం చేయాలి. మనుషులందరూ మోషే గారు ఉన్నారు కదా, ఆయన దేవాతి దేవుడు ఉన్నాడు, సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవాతి దేవుడు మోషేని బట్టి ఆ విధంగా సాక్ష్యం పలుకుతున్నాడు. సో మనం కూడా ఏం చేయాలంటే ఫస్ట్ దీక్షణాన ఎటు మంచి కార్యం చేయాలో సిద్ధపడి ఉండాలి. రెండోది మనుషులందరి ఎడల మనం ఫస్ట్ దేవాతి దేవుని మహింపరచాలి. రెండోది ఏం చేయాలి? దేవుని రూపంలో ఉన్న ప్రజలు మనం ఏం చేయాలి? సంపూర్ణంగా సాత్వికమైన మనసుతో వాళ్ళు కూడా ప్రేమించాలి. ఫస్ట్ ఇది దేవుని ప్రేమించి దేవుని మహింపరచాలి. రెండోది దేవుని రూపంలో ఉన్న మనుషులను కూడా సాత్వికంతో ప్రేమించాలి. సో ఇక్కడ అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ పాఠ్య భాగంలో ఏం చేయాలి? సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండాలి. మనుషులందరి ఎడల సాత్వికం కనపరచాలి. ఎవరిని దూషింపకుండా ఉండాలి. చూడండి, దూషిస్తూ ఉంటారు కొంతమంది. చిన్న కోడిపిల్ల వచ్చినా ఓర్చుకోలేరు, చిన్నది ఏదన్నా వచ్చినా ఓర్చుకోలేరు, ఏదో ఒకటి జగడమాడుతా దూషిస్తాం. కొంతమంది లేచిన దగ్గర నుంచి జగడమాడుతానే ఉంటారు, ఏదో ఒకటి పద్దా పదే పదే ఇంకా ఒక విషయాన్ని బట్టి ఇతరులని సూటుపోటు మాటలలాగా అట్లా వాదిస్తానే ఉంటారు. సో అట్లాగా ఉండకూడదని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జగడం ఆడకూడదంట. మనం ఎట్లా ఉండాలి? శాంతులనై ఉండాలంట. సో కోపము దేవుని నీతిని నెరవేర్చదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దేవుని వాక్యం ఆ విధంగా అంటుంది. కోపం ఉండినా ఆ క్షణం మాత్రమే. అందుకే దేవునికి ఎట్లాంటిదంట? కోపం అంట నిమిషం మాత్రం ఉండిద్దంట. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండిద్దంట. దేవాతి దేవునికి ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏ పాటి వాళ్ళు? జగడం ఆడకూడదు, కోపపడకూడదు, ఎవరిని దూషింపకూడదు, శాంతంగా ఉండాలి. సో ఈ విధంగా ఉండమని
పౌలు గారు తీతుకి వ్రాస్తున్నారు. ఈ విధంగా జ్ఞాపకం చేయి, ఈ విధంగా వారిని హెచ్చరించు. అంటే అక్కడ ప్రజలు జగడాలకి, ఒకరినొకరు దూషించుకుంటా, అట్లా మంచి కార్యాలు చేయకుండా అట్లా ఉండొచ్చు. అందుకే పౌలు గారు హెచ్చరిస్తున్నారు, మీరు సిద్ధంగా ఉండండి మంచి కార్యాలు సంపూర్ణంగా సాత్వికంగా ఉండటానికి సిద్ధపడి ఉండండి. ఎవరిని దూషించొద్దు, జగడమాడొద్దు, శాంతంగా ఉండండి అని చెప్పేసి వారిని హెచ్చరిస్తున్నాడు. సో ఈ విధంగా మనల్ని కూడా ఈ విధంగా ఈరోజు హెచ్చరిస్తున్నాడు. అట్టి కృపా భాగ్యం దేవాతి దేవుడు మనకు కూడా దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుల సర్వాధికారి అయ్యా, నీ బంగారు పాదాలపై కృతజ్ఞతలు అయ్యా. అయ్యా, ఈ మాటలు మాలో కూడా నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా. నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడపండి. నూరంతల మాలో నీరు కట్టి ఫలింపజేయండి. అక్కడి వరకు అంతవరకు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయండి. నాకెంతైనా జరగని యేసుక్రీస్తు కొద్ది మనవులు అడిగి పెడుకొని పొందుకొని ఉన్నాను మా పర్లోకి తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.